రాజయోగము ప్రత్యాహారం. ధ్యానానికి విక్షేపము, కషాయము, లయము, రసాస్వాదననేవి 4 ఆటంకాలు. ఈ ఆటంకాలని రానీయకుండా ధ్యానానికి ధ్యానానికి చిత్తాన్ని సంసిద్ధం చేసి ఉంచడమే ప్రత్యాహార అంటారు. ప్రియమైన మాతాజీ, నేను వ్రాసిన జాబులు చదువుతున్నావని, అవి నీకు సులభంగా అర్థం అవుతున్నాయని వినటానికి చాలా సంతోషం. ఏదైనా ఆచరణలోకి రావాలంటే అదేమిటో ముందు అర్థం కావాలిగా. అర్థమైన తర్వాత ఆచరణ ఉంటుంది. అందుకని నువ్వు అర్థం చేసుకున్నావంటే మెల్లగా ఆచరణలోకి తెచ్చుకోవడానికి అవకాశాలు నీకు ఎక్కువగా ఉన్నాయని అర్థం. చెప్పింది చెప్పింది అర్థమే కాకపోతే ఇక ఆచరణలో పెట్టుకోవడం, అనుభవాన్ని పొందడం, అనుభవంలో గల ఆనందాన్ని మునగటం సాధ్యమా? కాదు. కాబట్టి ప్రప్రథమంగా అవసరమైన అర్థజ్ఞానం ఉండాలి. అట్టి జ్ఞానం నీకున్నందుకు సంతోషిస్తున్నాను. అంత మాత్రం అర్థం చేసుకుంటేనే కానీ ఇంకా ఇంకా చెప్పడానికి నాకు బుద్ధి పుట్టదు. ఇక చెప్పిన దాన్ని చేస్తూ ఉంటే చెప్పేవాడికి ఎంత ఆనందమో. వేరుగా చెప్పాలా? అంత ఆనందం అన్నమాట. గురువులకు చేసే శుశ్రూషల్ని 4 రకాలుగా అన్నారు. 4 రకాలయున్నాయి శాస్త్రాల్లో. వాటిని సక్రమంగా అనుసరించామా అంటే బ్రహ్మ విద్య కూడా సులభమే. ఇక చిల్లర విద్యల లెక్కేమిటి? అవి స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు అని 4 విధానాలు. స్థాన శుశ్రూష అంటే గురువు ఉండడానికి ఇల్లు, వాకిలి లేక ఆశ్రమం ఇలాంటి ఏర్పాటు చేయటం వలనన్నమాట. అంగ శుశ్రూష అంటే గురువు యొక్క పాద సేవ చేయటం. మొదలైన శారీరక సేవలవుతుంది. ఇదేమిటి? అదేమిటి? ఈ గ్రంథం చెప్పండి, ఆ గ్రంథం చెప్పండి అంటూ ఆ గురువు వల్ల అనేక విషయాలు చెప్పించుకుంటూ వింటూ ఉంటే గురువుకు భావ విజృంభణ అయ్యి ఎక్కువ విషయాలు శిష్యులకు చెప్తాడు. ఇలా చేయటం భావ శుశ్రూష అవుతుంది. శుశ్రూష ఇదే మనం వేగంగా చెప్పుకుంటాం. విన్న విషయాలను ఆచరించుకుంటూ అభివృద్ధి చెందుతూ ఉంటే గురువుగారెంత ఆనందమో చెప్పలేం గురువుగారికి. గురువుకు ఆనందం కలగజేయడమే ఆత్మ శుశ్రూష అనబడుతుంది. అలాగే నీవు ఈ సాధన అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రశ్నించడమే కాకుండా చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నావంటే, ఒకవేళ నీకు నేను గురువుగా అయి ఉంటే భావ శుశ్రూష చేసిన దానివి అవుతావు. అలాగే ఆత్మ శుశ్రూష కూడా చేయడానికి సామర్థ్యాలు కలిగిన దానివి కూడా అవుతావని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఇక ప్రస్తుత విషయం ఏంటి? ప్రత్యాహారం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారనుకోవద్దు. ప్రస్తుత విషయానికి వద్దాం. రాజయోగములో 4వ సోపానాలు దాటాం. 5వ సోపానానికి అంటే 4 సోపానాలు దాటాం. అందులో ప్రత్యాహారం అన్నమాట 5వది. ఇంతవరకు ఆధ్యాత్మిక అభివృద్ధికి అవసరమైన లక్షణాలు అంటే గుణాలు యమ నియమాల ద్వారా గ్రహించాం. యమ నియమాలంటే జ్ఞాపకం ఉందా? అహింస, ఆస్తేయము, సత్యము, అహింస, ఆస్తేయము, అలాగే బ్రహ్మచర్యము, పరిగ్రహ అపరిగ్రహము రూపమైన ఇవన్నీ ఉంటాయి.
యమం ద్వారా మన బాహ్యవర్తన పవిత్రం చేసుకున్నాం. శౌచ సంతోష తప స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన ఇది రూప నియమం ద్వారా మన చిత్తాన్ని రాబోయే ఆధ్యాత్మిక భావన రాశిని పొందడానికి ఉన్ముఖం చేశాం. ఆసన ప్రాణాయామాల ద్వారా మన దేహాన్ని దృఢత్వం చేశాం. సాధనకు సిద్ధం చేశాం. ఇంతవరకు మనం అసలు సాధనలోకి దిగలేదు. ఎంత ప్రిపరేషనే సరిపోయింది. మొదటి ఈ 4 ప్రక్రియలు కూడా మన మనసుకు, సాధనకు యోగ్యం చేయడానికి ఉపయోగపడే విషయాలుగా సాధన చేశాం. నా చిన్నతనంలో నీ మాదిరిగా నాకు కూడా ఈ ఆధ్యాత్మిక పిచ్చి తీవ్రంగా ఉండేది. దాని చేత కనపడ్డ వాళ్ళ వాళ్ళనల్లా అడిగేవాడిని. ఏమిటి అనుకున్నావు? సాధనంటే ఏమిటి? ఎలా చెయ్యాలి అని. కొందరు ఆసనాలే వేయమన్నారు. కొందరు ప్రాణాయామం చేయమన్నారు. ఇంతెందుకు శనివారాలు భజన చేయమన్నారు. మరికొందరు రామాయణము, భాగవతము, గీత మొదలైన గ్రంథాలని నిత్యం పఠించమన్నారు. ఇంకొందరు గురూపదేశం లేనిదే ప్రయోజనం ఏమీ లేదు. అంచేత ఎవరినైనా గురువుని ఆశ్రయించి ఒక మంత్రోపదేశం పొందు అన్నారు. రోజు జపం చేయమని బోధించారు కొందరు. పొద్దున్నే స్నానం చేసి సంధ్య వార్చుకుంటే చాలు, దానికి మించిన సాధనేముంది అన్నారు ఇంకొందరు. ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నా నాకు సాధనంటే ఏమిటో పిసరెంతైనా అర్థం కాలేదు. అయ్యో! నాకు తెలియకపోయినే అని కుళ్ళిపోయేవాడిని, ఏడుస్తూ ఉండేవాడిని. అలా తంటాలు పడగా పడగా నాకర్థమైంది ఏంటంటే ఇవన్నీ సాధనే కాదు. కానీ ఇవన్నీ సాధనే అని. ఇవన్నీ సాధనే కాదు. కానీ ఇవన్నీ సాధనే అని. ఇదేమిటి ఇలా అంటున్నారు అంటావా? ఇల్లు కట్టాలనుకున్నాం. ఇటుక కాలుస్తున్నాము. సున్నంగా సున్నం గానుగ వేయిస్తున్నాము. మనుషుల్ని మాట్లాడుతున్నాము. స్థలం బాగు చేస్తున్నాము. కలప తెప్పిస్తున్నాము. ఇన్ని చేయిస్తున్నా వీళ్ళే కాదు. అయినా వీళ్ళే. ఎలాగంటే ఇవి లేకపోతే ఇలా అన్నీ తయారు చేయకపోతే ఇల్లు లేదు కదా! వీటన్నింటిని మీద ఆధారపడి ఉంటుంది ఇల్లు. ఇవన్నీ కలిసి ఇల్లయింది. వీటన్నింటిని ఉపయోగించి ఇల్లు కడతారు. మెరుగు పెడతాము. అప్పుడు ఇల్లు కట్టామంటాము. అలాగే పైన చెప్పిన విషయాలన్నీ ఇల్లు కట్టడానికి మొదట చేసిన ప్రయత్నాల్లాంటివి. అవి లేకపోతే అసలు సాధన ఊసే లేదు కదా! అందుకని ఇందాక చెప్పినట్లు ఈ అష్టాంగ మార్గంలో మొదటి 4 మెట్లులో వచ్చేశాయి. నాకు సాధనంటే ఏమిటో చెప్పిన వారి మాటలన్నీ అసలు సాధన కంటే ఇక ప్రారంభం అవుతుంది అసలు సాధన. అందుకని ఈ మొదటి 4 విధానాలు, 4 సౌధాలని తయారయ్యి ఇక సౌధ నిర్మాణం పూనుకుందాం. అయితే సాధన ఈ ప్రత్యాహారంలో ప్రారంభమా అంటే పూర్తిగా కాదు. ఎలాగంటే ఇల్లు కట్టడానికి స్థలం బాగు చేయడం లాంటిది ఈ ప్రత్యాహార. విత్తనాలు చల్లే ముందు కలుపు తీయడం లాంటిది ఈ ప్రత్యాహార. అనేక రకరకాల గుంటలు, మెట్టలు, గుంటలు, మెట్టలు, చెట్లు, చేమలు ఉంటే ఇంటిని ఎలా కడదాం? అన్నింటిని తీసివేసి చదును చెయ్యాలి. అనేక రకరకాల మొక్కలు, మోడులు ఉంటే విత్తనాలు ఎలా చల్లుతావు? ఆ గింజలు మొలుస్తాయా? ఒకవేళ మొలిచినా బతుకుతాయా? అలాగే ధ్యానంలో వేయబోయే విత్తనాలకు మన హృదయ క్షేత్రాన్ని శుభ్రం చేసి, ఏ ఆటంకాలు లేకుండా మొక్క మోడు రూప ఇతర భావాలు తీసివేసి ఉంచటం ప్రత్యాహార అంటారు. అందుకని శ్రీ అరవిందులు ఈ విషయాన్ని అరవింద మహర్షి అనమాట. శ్రీ అరవిందులు ఈ విషయాన్ని చక్కగా ఉపమానంలో వివరించారు. దాన్ని చెప్తాను విను. ఒక చెరువు, దానిలో అలలు వస్తూ ఉంటాయి. ఆ కెరటాలు ఎందుకు వస్తుంటాయి? గాలి కొట్టుతుంటే అలలెక్కువవుతాయి. చెరువులో ఈ కెరటాలు ఎప్పుడు తగ్గుతాయి? గాలి తగ్గినప్పుడు. అలాగే మన చిత్తం ఆ చెరువు లాంటిది. భావాల కెరటాలు భావాలు కెరటాలవుతాయి. ప్రపంచంలో ఉండే విషయ వాంఛలు అంటే లౌకిక సుఖాలు.
వాటి గురించి ఆపేక్ష గాలి అన్నమాట. అప్పుడు మన మనసు అనే చెరువు ఏ అలలు అంటే భావాలు లేకుండా నిశ్చలంగా ఎప్పుడు ఉంటుంది? చెరువు మీదకి గాలి రాకపోతే కెరటాలు లేనట్లు మన మనసుకి ఈ లోకంలో ఉండే సుఖాల మీద కోరికలు పోకుండా పోకుండా మరి ఈ లోకంలో ఉండే సుఖాల మీది కోరికలు పోకుండా ఉండాలి. ఆ కోరికలు ఎప్పుడు ఉండవో మనసులో భావాలు లేకపోవడం చేత నిశ్చలంగా ఉంటుంది. అలా మనసులో ఏ లౌకిక భావాలు లేకుండా ఉంచడం అనేదే ఈ ప్రత్యాహారము. అబ్బా! ఎంత సులభం! చాలా సులభం. చెరువు మీదకి గాలి రాకుండా చేయటం ఎంత సులభమో అంత సులభం మన మనసులోని భావాలు రాకుండా చేయటం. అంటే అంత కష్టం అన్నమాట. తెలిసిందా? ఈ విధంగా మనసులో భావాలు లేకుండా చెయ్యాలంటే ఇంద్రియాలు అని చెప్పాను కదా! జ్ఞాపకం ఉందా? ఆ 10 ఇంద్రియాలను స్వాధీనం ఉండాలి. అప్పుడే గాని ఇది సాధ్యం కాదు. మనం ధ్యానం చేయాలని కూర్చుంటే కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాల్ని 4 రకాలుగా విభజించారు పెద్దలు. మనం తెలుసుకుని వాటిని దాటడానికి మొదటిది బాహ్య ప్రపంచం వల్ల కలిగే అంతరాయం. అది ఎలాగంటే మనం కూర్చోడానికి ముందు అనేక పనులు వస్తాయి. అవన్నీ మన ధ్యానానికి ఆటంకాలే. అలాంటి పనుల్ని అసలు తీసేసుకోవటము, తగ్గించుకోవటము చేసుకున్న తర్వాత ధ్యానానికి కూర్చోవడం చెయ్యాలి. అలా అని సర్దుబాటు చేసుకొని కూర్చున్న పిల్లల గోల, ఇంకా ఇతర సందడి ఎక్కువ ఆటంకంగా ఉంటుంది. అందుకని ఇలాంటి ఆటంకాలు లేని ఏకాంత స్థలము, లేక తలుపులు, కిటికీలు వి ఆహ్, వి వి బిగించుకోవడానికి వీలైన గదిలో ఉండాలి. అలా కూర్చున్న దేహంలో గజ్జి, తీట మొదలైనవి చర్మ వ్యాధులతో, బలహీనతతో ఉంటుంది. అలా దేహం కూడా అంతరాయం చేయకుండా ఉండడానికి ఆసనాలు మొదలైనవి వేస్తూ ఆరోగ్యం కాపాడుకుంటూ ఉండాలి. పోనీ తర్వాత యమము దగ్గర నుండి ప్రాణాయామం వరకు అన్ని లక్షణాలు సంపాదించి కూర్చున్నా బయట శబ్దాలు, పిలుపులు అన్నీ మన ధ్యానానికి అడ్డం తగులుతాయి. ఇలాగా మన మనసులో నుంచి కాకుండా బయటి నుంచి వచ్చే ఆటంకాలను శాస్త్రంలో విక్షేపాలు అన్నారు. ఈ బాహ్య విక్షేపాలు పోవాలంటే మొదటి 4 పద్ధతులు సంపాదిస్తే సులభమవుతాయి. ప్రపంచ సంబంధాలు పూర్తిగా తగ్గించుకుంటేనే ఈ విక్షేపాలు పోయేవి పోవున్నది రూఢి వాక్యం. పోవనేది. ఎలా సాధ్యమయ్యా అంటే అభ్యాస వైరాగ్యము అన్నారు పతంజలి. అభ్యాసము, వైరాగ్యము అన్నారు పతంజలి. దీన్నే అవునన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అభ్యాసం చెయ్యి పోతాయి. ఇవన్నీ ఆటంకాలన్నీ, విక్షేపాలన్నీ పోతాయి. ఆ అభ్యాసం వైరాగ్యంతో కలిపి చెయ్యి. ఒట్టి అభ్యాసం ప్రయోజనం లేదు అని అభ్యాస వైరాగ్యేన అనే పాయింట్ మీద మహాత్ముడు చెప్పాడు. అంచేత విక్షేపాలు తగ్గాలంటే వైరాగ్యం బాగా ఉండాలి. సరే, మనం ఆ విక్షేపాలు బయట నుండి కలపకుండా చాలా కట్టుదిట్టాలు చేసి కూర్చున్నామనుకో, అంతటితో ఊరుకుంటాయా ఆటంకాలు? భావాల్లాగా మన మనసులోంచి బయట 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 వదిలేసి ఇంకా లోపల సౌండ్ మొదలవుతుంది. మనసులో నుండి బయలుదేరుతాయి. ఇది కావాలి, అది కావాలి, అక్కడికి పోవాలి, ఆ పని చేయలేదే, వాడు ఆ మాట అన్నాడే, నేను ఊరుకుంటానా అని ఆ సంకారాలన్నీ చిత్త సంకారాస్ అంటే మెంటల్ ఫ్యాబ్రికేషన్స్ అన్నీ రెడీ అవుతాయన్నట్టు. అన్నట్టు ఒకటేమిటి 1000 రకాల భావాలు, ఊసులు గుంపులు గుంపులుగా పుట్టుకొస్తాయి. ఇక ఎలా ధ్యానం కుదురుతుంది? ధ్యానం అంటే ఒక భావం మీద బుద్ధి నిలబడాలి గదా! ఎలాగ పరమేశ్వరుడా అని అనిపిస్తుంది. ఇలా ఓరి దేవుడా! ఏంటి నా పరిస్థితి అని.
మనసులో నుండి భావాల రూపం వచ్చే ఆటంకాలు కషాయం అంటారు. కషాయం అన్నమాట. ఇదంతా పూర్వం మనకు ప్రపంచానికి ఉండే సంబంధాలన్నీ కలిసి ఎసెన్స్ లాగా మనసులో ఉండి మెల్లగా తలెత్తుతుంటాయి. వీటిని సంస్కారాలని కూడా అంటారు. దీనికి కూడా ఒకటే సూత్రం. అభ్యాస అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాణ వైరాగ్యేణ చ గృహ్యతే అని గీతా వాక్యం. అంటే మనోనిగ్రహం. అభ్యాసము, వైరాగ్యముల చేతనే ఆగును అని తాత్పర్యం. అసలు అభ్యాస వైరాగ్యం అనేది మహామంత్రం అనుకో. ఈ సూత్రం ద్వారానే ఆ బ్రహ్మ వస్తువు సాధ్యమవుతుందనుకో. అందుకని ఈ కషాయం అనే సంస్కార రూపమైన ఆటంకాలన్నీ ఏదో విధంగా దాటిస్తే గాని ధ్యానం కుదరదు. అలా నిలిచినా ధ్యానం కుదరదుగా. కొంచెం మనసు ఏకాగ్రమయ్యేటప్పటికి వచ్చి పడుతుంది పెద్దమ్మ నిద్రాదేవత. అందుకోసమే జాగో భయ్య అనాపనసతి అంటే జాగరూకుల అయ్యుండండి, ఎరుకతో ఉండండి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ పెద్దమ్మ వచ్చింది నిద్రాదేవత. తమోగుణం ఎక్కువగా ఉంటే వస్తుంది ఈ నిద్ర. దీన్నే లయం అంటారు. ఇది కూడా ఆటంకమేగా. యమనియమాలు బాగా ఉండి, ఆసనాదుల వల్ల ఆరోగ్యం బాగా ఉంటే తమస్సు ఎందుకుంటుంది? ఇక నిద్ర ఎలా వస్తుంది? అందుకని పునాది గట్టిగా ముందుగానే వేసుకోవాలి. ఈ లయం అనే ఆటంకాన్ని జయించడానికి. నాలుగో ఆటంకం రసాస్వాదన అంటారు. ఇది ఒక విధమైన ఆనందం. ఏ కోరికలు లేకపోవడం చేత కలిగే ఆనందం ఇది. దీని గురించి తర్వాత అవసరం వచ్చినప్పుడు తెలుసుకుందువు గాని. ఈ 4 విధాల ఆటంకాలని రానీయకుండా ధ్యానానికి మన చిత్తాన్ని సంసిద్ధం చేసి ఉంచడమే ప్రత్యాహార అన్నమాట. ఇంద్రియాలన్నీ సంపూర్ణంగా స్వాధీనం అయి ఉంటే కానీ ఈ ప్రత్యాహార కుదరదు. ధ్యానం ఒక చక్రవర్తి అనుకో. జనాన్ని పక్కకు నెడుతూ రాజుగారు వస్తున్నారు, లెండి లెండి, అడ్డం రావద్దు, పొండి పొండి అని అరుస్తూ దారిని విశాలం చేస్తూ అన్ని ఆటంకాలను ప్రక్కకు తీసే జవాను లాంటిది ఈ ప్రత్యాహారం అంటే. ఇందాకటి నుండి చక్రవర్తి దూరాన ఉన్నారు కానీ, ఈ బిళ్ళ జవాను కనపడేటప్పటికి చక్రవర్తి దగ్గరకు వచ్చాడన్నమాటే. కొంచెం నిదానించి చూస్తే రాజుగారు కనపడతారు. ఆనందిస్తాం. అలాగే ఈ యమనియమాలన్నింటికంటే ఈ ప్రత్యాహారం ధ్యానానికి చాలా సన్నిహితం కావటం చేత ఈ ప్రత్యాహారం కలిగిందంటే ధ్యానం పొందడం ఇంకా సులభమే. ధ్యానం అనే మహాపట్టణంలో బోయ్ ప్రవేశించబోతున్నట్లే. ధ్యానం అనే రాజభవనంలో గుమ్మం దగ్గరకొచ్చినట్లే. ధ్యానం అనే పాయసాన్ని నోటి దగ్గరకు చేర్చుకుంటున్నట్లే. ఇప్పుడు తెలిసిందెంత? ఇప్పుడు తెలిసిందా ప్రత్యాహారం అంటే ఏమిటో? దాని ప్రాముఖ్యత గ్రహించావా? ఇక దానికై ప్రయత్నించు తల్లీ. దీని మీదనే ఇక నీ దృష్టి అంతా ఉంచుకో. ఇంకా ఎలాగైనా దీన్ని సాధించడానికి తీవ్రంగా కృషి చెయ్యి. దీన్ని సాధించావంటే నాకు ఆనందము, నీకు ఆనందము. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రత్యాహార ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యానం. రేపు ధ్యానం అనే పాయింట్‌లో అనుభవానంద స్వామి వారు చెప్పిన విషయాల్ని గ్రహిద్దాము. థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్. పౌర్ణమి రోజు 5వ రోజు ముగించుకున్నాము. నిన్న పౌర్ణమి 4వ రోజు అంటే పౌర్ణమి రోజు. పౌర్ణమి తర్వాత ఉండే తదుపరి 3 రోజుల్లో మనం ఇది 5వ రోజు కింద వస్తుంది. థాంక్ యూ మాస్టర్స్. ఈవినింగ్ టైంలో రాత్రి 9-10 వరకు పౌర్ణమి మెడిటేషన్ ఉంటుంది. అందులో బుద్ధుడు చెప్పిన అనేక విషయాల గురించి విస్తారంగా మనం అక్కడ చెప్పుకుంటున్నాము. యూ యూ మే జాయిన్. థాంక్ యూ. స్వాధ్యాయం ఛానెల్‌లో సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు
స్వాధ్యాయం ఎట్ ది రేట్ ఆఫ్ స్వాధ్యాయం ఛానల్కి మీరు వెళ్ళండి, ఒకసారి తెలుసుకోండి. థ్యాంక్ యూ మాస్టర్స్. బాయ్ బాయ్. హ్యాపీ డే టు యూ. కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎట్ ది రేట్ ఆఫ్ BMKVS 126. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అనుభవాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ డే.